ప్రార్థన చాలా సంవత్సరాలు ప్రార్థన చేయగా దేవుడు మందిరాన్ని దేవుడిచ్చాడు. విశ్వాసమైన మనం ఏం చేయాలి? బాగా ప్రార్థన చేయాలి. ఆయన నీకేం ఇష్టం అన్నారన్న, నీకేం ఇష్టం అంటే నాకు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవాలి, అదే ఇష్టం. ఏం ఇష్టం అన్నాడైనా చెప్పాలి. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవాలి. పర్వాలేదు అంటారు నలభై ఉంది కదా, చిన్నగా ఎగిరిపోతాడు నరకాన్ని. మరి ఏం చేయాలి? దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు విశ్వగా నిత్యము ప్రార్థన చేయండి. దేవుడు చెప్పేది ఏంటంటే విశ్వగా నిత్యము ప్రార్థన చేయండి. మరి ఏం చేస్తున్నాడు? నేను ఆశ ఏంటి? కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి. అలాగే మనం ఉండకూడదు. ఊళ్ళో మీటింగ్ జరుగుతుంటే ఆ మాస్టర్ గారు వచ్చాక చాలా దూరం నుంచి ఆయన వచ్చి ఆయన ఏమన్నా అంటే, అమ్మా మరి నేను చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను, నేను నుంచొని వాక్యం చెప్పలేను, కూర్చొని చెప్తాను అన్నమాట. ఏమన్నారు ఆయన? కూర్చొని వాక్యం చెప్తాను. సరే విశ్వాసులు వాళ్ళు కూడా తెలియగలవాడుగా, అయ్యా మేము కూడా చాలాసేపు మట్టి కూర్చున్నామయ్యా, మేము పడుకొని ఉంటామయ్యా. ఏమంటారు? పడుకొనే వినొచ్చా? పడుకొని వాక్యం కూర్చొని చెప్పచ్చు కానీ, కూర్చొని వినొచ్చు కానీ పడుకొనే వినకూడదు. కాబట్టి మనం దేవుడిని మనం ఎక్కువ ఉపయోగించాలి. దేవుడు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇష్టం దేవుడు అంటే మనందరికి ఇష్టం. అందుకని చక్కని పాట రాశారు అనుకుంటా. ప్రేమించేదా అధికముగా ఆరాధించో ఆసక్తితో ప్రేమించేదా అధికముగా ఆరాధించో ఆసక్తితో నిన్ను నా మనసుతో ఆరాధించో నిన్ను నా బలముతో ప్రేమించేదా నా మనసుతో ఆరాధించో నిన్ను నా బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 బైలవ జీవిత బైలవ ఆరాధన 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 ప్రేమించేదను అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదను అధికముగా ఆరాధించు ఆసక్తితో నిన్ను నా మనసుతో ఆరాధించు నిన్ను నా బలముతో నిన్ను నా మనసుతో ఆరాధించు నిన్ను నా బలముతో ప్రేమించేదను. ఆరాధన ఆరాధన సంతోషంగా ఆరాధన